హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఎమ్మాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజ్ తరపున మీకు శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచుచున్నాను. రండి, ఈ సమయనందు మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ప్రార్థన అనే అంశం ద్వారా మనము మాట్లాడుకోబోతున్నాం. మన అంశం ఏమిటంటే ప్రార్థన. చాలాసార్లు మనము ప్రార్థన అంటే ఏమిటి, ప్రార్థన కానిది ఏమిటి అనేది తెలియకుండానే ఇదే ప్రార్థన అని తలుస్తూ ఉంటుంటాం. అయితే ఈ సమయనందు ప్రార్థన అంటే ఏమిటి, ప్రార్థన అనే ఈ మాట గురించి పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం తెలియజేస్తుంది, వాట్ ప్రేయర్ ఈజ్ అండ్ వాట్ ప్రేయర్ ఈజ్ నాట్ అనేది మనము తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వాట్ ఈజ్ ప్రేయర్, వాట్ ఈజ్ నాట్ ప్రేయర్. 3 అక్షరాలతో కూడిన ఈ ప్రార్థన అనే మాట ద్వారా త్రియేక దేవునితో సంభాషించే ఒక గొప్ప మహత్తర అవకాశాన్ని దేవాది దేవుడు మనకు కల్పించున్నాడు. తండ్రి అయిన దేవునితో, కుమారుడైన దేవునితో, పరిశుద్ధాత్మ దేవునితో సంభాషించుటకు ఈ ప్రార్థన అనే మాట ద్వారా దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చినాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ప్రార్థన అనే మాట పాత నిబంధన గ్రంథములో సుమారు 176 సార్లు, క్రొత్త నిబంధన గ్రంథంలో 48 సార్లు ప్రస్తావించినట్లు మనం చూస్తుంటాం. ప్రార్థన ఎక్కువగా కనిపించే గ్రంథం కీర్తన గ్రంథం అయితే, ప్రార్థన అనే మాట లేని గ్రంథం లేవియా కాండముగా మనకు కనబడుతుంది. ప్రార్థన అనే మాట ఎక్కువగా కనిపించే గ్రంథం కీర్తనల గ్రంథం. ప్రార్థనాధ్యాయంగా గొప్ప అపోస్తలుడు మన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. ఒక గొప్ప భక్తుడు ఏమన్నాడంటే, ప్రియులారా, ప్రార్థన ద్వారా నీవు పాపాన్ని జయించకపోతే పాపమే ప్రార్థనను జయిస్తుంది. If you overcome sin by prayer, if you are not overcoming sin by prayer, prayer itself overcomes sin. ప్రార్థన ద్వారా పాపాన్ని జయించకపోతే పాపమే ప్రార్థనని జయిస్తుందని తెలియజేశాడు. కనుక ప్రార్థన నిజమైంది, ప్రార్థన చాలా ముఖ్యమైంది. దేవుడు సమాధానం ఇస్తాడని ఆశించడం సహజం. ఇట్ ఈస్ న్యాచురల్. God will answer up our prayers. ప్రార్థన ద్వారా ఫలితాలు సాధ్యం చేయబడతాయి. ప్రపంచాన్ని శాసించే చేతిని కదిలించేది ప్రార్థనే కదా. వినుటకు మరియు జవాబిచ్చుటకు ప్రార్థన అనేది దేవుని స్వభావం అయినది. దేవుని స్వభావం ఏంటంటే మన ప్రార్థనను విని మన ప్రార్థనకు జవాబు ఇవ్వటమే. దట్ ఈస్ గాడ్స్ నేచర్, to hear our prayer and give answer for our prayer. కీర్తనాకారుడిని దేవుడు ఈ విధంగా ప్రేరేపించాడు. 65వ కీర్తన 2వ వచనంలో అంటున్నాడు కదా, ప్రార్థన ఆలకించువాడా అని మాట్లాడుతున్నాడు. ప్రార్థన ఆలకించువాడా అని దావీదును ప్రేరేపించింది దేవుడే కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన వెదుకు వారికి తప్పకుండా ఫలము దయచేవాడని నమ్మాలి కదా. కనుక ప్రార్థన చేసే వ్యక్తికి ఒక నమ్మకం, ఒక విశ్వాసం అనేది తప్పకుండా ఉంటుంది. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన ఎల్లప్పుడూ కూడా పవిత్రుడైన దేవుడు. హీ ఈజ్ ప్యూర్ అండ్ అట్ ద సేమ్ టైం హీ ఈజ్ రైచియస్. ఆయన ఎల్లప్పుడూ కూడా నీతిమంతుడై ఉన్నాడు.
దేవుని లక్షణాలు మరియు ఆయన సుగుణాలు ఎన్నడూ మారవు. అవి శాశ్వతమైనవి. మలాకి 3:6 అంటున్నాడు, యెహోవానగు నేను మార్పు లేని వాడను. ఆయన మారని దేవుడు. అవర్ గాడ్ ఈజ్ నాట్ చేంజింగ్ గాడ్, హీఈస్ అన్చేంజింగ్ గాడ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన అందరి ప్రార్థనలు వింటాడు. యూదుడి వలె ఒక అన్యజనుడి ప్రార్థనను ఆయన ఇష్టపూర్వకంగా వింటాడు. అందరినీ సృష్టించిన మన దేవుడు, అందరినీ కలుగజేసిన మన దేవుడు ప్రతి జీవి యొక్క ప్రార్థనను ఆయన వినటానికి ఎంతో ఆసక్తిగా ఉంటున్నాడు. దేవునితో నడిచి, దేవునితో మాట్లాడి, మరణము చూడకుండానే శరీరంతో పరలోకానికి కొనుపోబడిన హానోకు ప్రార్థనతో దేవుడు సంతోషించాడు కదా. దేవుని స్నేహితుడైన అబ్రహాము ప్రార్థనను ఆయన విని సొదొమ పట్టణం నుండి లోతును విడిపించాడు కదా. మరియు తన వృద్ధాప్యములో బిడ్డ కోసం ఆశపడిన అబ్రహాముకు దేవుడు కుమారుని ఇచ్చాడు కదా. ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించి సంతోషించాడు. చనిపోయిన వారిని లేపినాడు, వర్షాన్ని కురిపించాడు, పరలోకం నుండి అగ్నిని దింపాడు. ఇదంతా ఏలియాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకు? ఏలియా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. పరలోకం నుండి అగ్నిని దింపాడండి మన దేవుడు. బబులోను దేశంలో బందీగా ఉన్నటువంటి దానియేలు ప్రార్థన దేవుడు విని నెబుకద్నెజరు రాజు యొక్క కలభావాన్ని వెల్లడించాడు. మరియు తన 3 స్నేహితులు షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే హీబ్రూ పిల్లల్ని అగ్నిగుండం నుండి విడిపించిన రీతిగానే దానియేలును సింహాల గుహలో నుండి దేవుడు విడిపించాడు. చూసారా ప్రార్థన ఎంత శక్తివంతమైనదో. ప్రియులారా, నూతన నిబంధన గ్రంథములో ముఖ్య అపోస్తులైన పేతురు ప్రార్థనను దేవుడు ఆలకించిన రీతిగానే ఇటలీ దేశానికి చెందిన శతాధిపతి అయిన కొర్నేలి ప్రార్థనను మరియు కనాను స్త్రీ ప్రార్థనను దేవుడు ఆలకించాడు. చనిపోవచ్చున్న సిలువలో ఇంకొద్దిసేపట్లో చనిపోతాడు. ఆ చనిపోవచ్చున్నటువంటి ఆ దొంగ, ఆ నేరస్తుడి యొక్క ప్రార్థనను దేవాలయం బయట నిలవబడి రొమ్మ కొట్టుకొనుచున్న సొంకరి ప్రార్థన కూడా దేవుడు విన్నాడండి. ఎంతో గొప్ప దేవుడు మన దేవుడు. ప్రార్థన ఆలకించే మన దేవుడు మార్పు లేని వాడుగా, మారని దేవుడుగా, ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్న దేవుడుగా మనకు కనబడుతున్నాడు. ప్రార్థన ఆలకించే దేవుడు, మన ప్రార్థన వినే దేవుడు సజీవుడైన దేవుడు. హీఈస్ అలైవ్, హీఈస్ లిసనింగ్ అవర్ ప్రేయర్స్, హీఈస్ గివింగ్ ఆన్సర్స్ టు అవర్ ప్రేయర్స్. అవర్ గాడ్ ఈజ్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. హీఈస్ అలైవ్. ఆయన సజీవుడైన దేవుడు. కర్మేలు కొండ పైన బయలా లిసన్ అవర్ ప్రేయర్, మా ప్రార్థన వినుమని బయలు పేరును పెట్టి ప్రార్థన చేసిన బయలు ప్రవక్తల్లాగా ఆయన చెక్కతో చేయబడిన రాయో లేక కాగితంతో చేయబడిన విగ్రహం కాదండి. వారు మొరపెట్టారు. 1 రాజుల గ్రంథం 18:26 చూస్తే బయలా అని వారు మెరుపెట్టారు, కానీ వారికి జవాబు రాలేదు. సహోదరి సహోదరుడా, విగ్రహానికి కళ్ళుంటాయి కానీ ఆ విగ్రహం చూడదు కదా. విగ్రహానికి చెవులున్నాయి కానీ అది వినదు కదా. విగ్రహానికి నోరు ఉంది కానీ అది మాట్లాడదు. మన దేవుడు ప్రార్థన వినే దేవుడు, సజీవుడైన దేవుడు. మన ప్రార్థనలను ఆయన ఆలకించి, మన ప్రార్థనలు విని ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడిగా, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడిగా ఆయన సర్వమును ఎరిగిన సర్వజ్ఞుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. అన్ని దేశాల్లో, అన్ని భాషలలో ఒకే సమయంలో లక్షలాది ప్రజల మొరను దేవుడు వింటాడా అంటే తప్పనిసరిగా ఆయన వింటాడు. ఆయనకు మనం చేసేవారి హృదయాలు కూడా ఆయనకు తెలియనంటే తప్పనిసరిగా తెలియను. అందరి విశ్వాసాన్ని ఆయన చూస్తాడంటే తప్పకుండా విశ్వాసాన్ని చూసే దేవుడు. యథార్థతను ఆయన ఎరుగునంటే తప్పనిసరిగా తనకు ప్రార్థన చేసేవారి యథార్థతను ఆయన ఎరుగును. ప్రార్థన చేసేవారి హృదయాల్లోనున్న కపటత్వాన్ని గ్రహిస్తాడంటే తప్పనిసరిగా
ప్రార్థన చేసే వారి హృదయాల్లో ఉన్న కపటత్వాన్ని కూడా గ్రహించగలిగిన దేవుడు. మరి అట్లయితే అన్ని విషయాలు తెలిసిన ఆ అపరిమితమైన అవధులు లేని దేవుడు మన ప్రార్థన వింటాడంటే తప్పనిసరిగా వింటాడు. అవర్ గాడ్ ఈజ్ అన్లిమిటెడ్ గాడ్. మన దేవుడు అవధులు లేని దేవుడు, అపరిమితమైన దేవుడు. ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వగలిగితే ఆయనకు పరలోకమందును మరి భూమి మీద కూడా సర్వాధికారం ఉందండి. వర్షం కోసం ప్రార్థిస్తే జవాబిచ్చే దేవుడు వాతావరణాన్ని కూడా తన స్వాధీనంలోకి తీసుకుంటాడు కదా. పంటల గురించి ప్రార్థిస్తే జవాబిచ్చే దేవుడు సూర్యుడిని, క్రిమి కీటకాలను, తేమను మరియు విత్తనంలోని జీవ సూక్ష్మక్రిమిని కూడా నియంత్రించగలుగుతాడు. ప్రార్థన ఆలకించే దేవుడు అద్భుతాలను చేయగలిగిన దేవుడు. దేవుడు అనంత జ్ఞానియగు దేవుడు, అవధులు లేని అపరిమితమైన దేవుడు, మనం ఆరాధించుచున్న దేవుడు. దేవుడు అత్యంత కృప కలిగిన వాడు. ఈజ్ గ్రేసియస్ గాడ్. ఆయన పాపులను ఎంతగానో ప్రేమించుచున్న దేవుడు. ఆయన కృప నిత్యమును, ఆయన సత్యము తరతరములను. హిస్ గ్రేస్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్, హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఆయన కృప నిత్యం ఉంటుంది. ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన సత్యము తరతరములు ఉంటుంది. ఆయన సత్యవంతుడైన దేవుడు. ప్రకృతి అంతా దయగల దేవుని గురించి మాట్లాడుతుందండి. మనిషిని సృష్టించిన దేవుడు, ఆయన మనిషిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనిషిని సృష్టించిన దేవుడు మనిషి యొక్క అక్కరలన్నిటినీ తీర్చాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన కానిది ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? ఇప్పటి వరకు ప్రార్థన గురించి చాలా చక్కగా మనం విన్నాం. అయితే చాలామంది ప్రార్థన గురించి అపోహపడుతున్నారు. ప్రార్థన అంటే ఆరాధించుట కాదు, ప్రార్థన అంటే ధ్యానించుట కాదు, ప్రార్థన అంటే తగ్గించుకోవటం కాదు, ప్రార్థన అంటే ఒప్పుకోవటం కాదు, ప్రార్థన అంటే ఆధ్యాత్మిక వ్యాయామం కూడా కాదు. ప్రేయర్ ఈజ్ నాట్ వర్షిప్. ఆరాధించుట మంచిదే, కానీ ఆరాధించుటే ప్రార్థన అనుకోవటం అది తప్పు. దేవదూతలు దేవుణ్ణి ఆరాధించినప్పుడు మనం కూడా ఆయన ఆరాధించబద్ధులమై ఉన్నాం. కానీ ఆరాధనే ప్రార్థన మాత్రం కాదు. ప్రార్థన అనగా ధ్యానించటం కాదు. దివారాత్రం దేవుని వాక్యం ధ్యానించటం మంచిది. కీర్తనాకాడు అంటున్నాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతా సఫలమగును. దేవుని వాక్యాన్ని అనుదినం ధ్యానించటం చాలా మంచిది, కానీ దేవుని వాక్యం ధ్యానించటమే ప్రార్థన కాదు. ప్రేయర్ ఈజ్ నాట్ మెడిటేషన్. థర్డ్లీ, ప్రేయర్ ఈజ్ నాట్ కన్ఫెషన్. ఒప్పుకోవటం కాదు. తప్పులను ఒప్పుకోవటం దేవుని దగ్గర చాలా మంచిది, దేవుడు కోరుచున్నది కూడా అదే. కానీ చాలామంది తగ్గించుకోవడమే ప్రార్థన అనేటువంటి క్రైస్తవులు లేకపోలేదు, పొరపడుతున్నారు. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించనని దీని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవుని దృష్టికి మనం తగ్గించుకోవటం చాలా మంచిది. లోకాసువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. కనుక స్పష్టంగా చెప్తుంది బైబిల్ దేవుని సన్నిధిలో తగ్గించుకోమని. కానీ తగ్గించుకోవడమే ప్రార్థన కాదు. 4వదిగా, ప్రార్థన అనగా ఏంటంటే ఒప్పుకోవడం కాదు. ప్రార్థన అంటే ప్రేయర్ ఈజ్ నాట్ కన్ఫెషన్. దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకోవడం మంచిదే, కానీ ఖచ్చితంగా ప్రార్థన అంటే అది కానే కాదు. క్రైస్తవులు తమ పాపాలు ఒప్పుకోవడం సరైందే, మరియు బైబిల్ చాలాసార్లు ఆ విధంగా ఆజ్ఞాపిస్తుంది. ఒప్పుకోలు అనేది ఒక విషయం, ప్రార్థన చేయడం అనేది మరొక విషయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 14లో దానియేలు ఇలా అంటున్నాడు, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నది ఏమనగా. దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు దానియేలు, కానీ ఒప్పుకోవడమే ప్రార్థన కాదు. దేని వాక్యం మీదుగా తెలియజేస్తుంది ఫిలిప్పీ 4:6లో, దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా విన్నపములు దేవునికి తెలియచేయడని. కృతజ్ఞతలు చెప్పడం ఒక విషయం అయితే
ప్రార్థన చేయటం మరొక విషయం. ప్రేయర్ ఈజ్ అనదర్ థింగ్ అండ్ గివింగ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఈజ్ అనదర్ థింగ్. దేర్ ఈజ్ ఎ లిటిల్ డిఫరెన్స్ ప్రేయర్ అండ్ థ్యాంక్స్ గివింగ్. కనుక ప్రార్థన అంటే ఒప్పుకోవటం కాదు. చివరిగా ఐదవదిగా, ప్రార్థన అనగా ఆధ్యాత్మిక వ్యాయామం కానే కాదు. ప్రేయర్ ఈజ్ నాట్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్. దేవుణ్ణి పొగడుట, దేవుణ్ణి కీర్తించుట, దేవుని ప్రశంసించుట మరియు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించుట మంచిదే. కానీ ఇదే ప్రార్థన అనుకోవటం చాలా పొరపాటు. కనుక ప్రార్థన కానిది ఏమిటి అనేది మనము నేర్చుకున్నాం. ప్రార్థన అనగా ఆరాధించటం కాదు, ప్రార్థన అనగా ధ్యానించటం కాదు, ప్రార్థన అనగా తగ్గించుకోవటం కాదు, ప్రార్థన అనగా ఒప్పుకోవటం కాదు, ప్రార్థన అనగా ఆధ్యాత్మిక వ్యాయామం కాదు. ఇవన్నీ మంచివే. దేవుని ఆరాధించాలి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి, దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో ఆయన్ని మనం గణపరచాలి, కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. కానీ అదే ప్రార్థన అనుకోవటం చాలా పొరపాటు. నెక్స్ట్ క్లాసులో ప్రార్థన అంటే ఏంటో మనం తెలుసుకుందాం. కనుక దేవునితో సంభాషించే ఒక మహత్తర అవకాశాన్ని, త్రియేక దేవునితో సంభాషించే ఒక మహత్తర అవకాశాన్ని ప్రార్థన అనే మాట ద్వారా దేవుడు మనకు ఇచ్చినాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ప్రార్థన అనే 3 అక్షరాలతో కూడిన మాట ద్వారా నీతో సంభాషించే మహత్తరమైన అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు, మీకు వందనాలు. చాలాసార్లు నీ బిడ్డలమైన మేము ప్రార్థన విషయంలో పొరపాటు పడుతున్నాం. ఆరాధించుటే, నీ వాక్యాన్ని ధ్యానించుటయే, నీ సన్నిధిలో తగ్గించుకొనుటయే, పాపాలను ఒప్పుకొనుటయే, నిన్ను కీర్తించటమే, కృతజ్ఞతాస్తులు చెల్లించడమే ప్రార్థన అనుకుంటున్నాం. మా తప్పిదాన్ని మేము గ్రహించినాం. ప్రభువా, నీతో సంభాషించుట అనేదే ప్రార్థనని మాకు నేర్పించినాం. ఈ వాక్యాన్ని విన్నా నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. నిశ్చితమైతే నెక్స్ట్ క్లాసులో ప్రార్థన అంటే ఏమిటో మేము నేర్చుకునేందుకు సహాయం వచ్చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.